భలే చెప్పావే. అందరూ అలానే చచ్చారు. ఏదో మన ముందు బిల్డప్ కొట్టడం తప్ప వెనక ఏనా బొంగు ఉండదు. వాణ్ణి చూస్తూ ఉంటే ఆ ఫేస్బుక్లో ఎప్పుడు సైట్ కొడుతూ ఉంటాడు, మెసేజ్లు చేస్తూ ఉంటాడు, ఫోన్ల మీద ఫోన్లు కొడుతూనే ఉంటాడు, డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. ఇలాంటి ఎదవలు చాలా ఎక్కువ మందే ఉన్నారే. కాబట్టి దాని గురించి ఆలోచించడం మానేసి మన పనులు మనం చేసుకోవడం బెటరు. ఏమంటావ్? సరే కానీ వెళ్ళిపోయాడా మీ ఆయన? లేదు, పొద్దున్నే వెళ్ళిపోయాడే. ఆఫీస్లో ఏదో పనుందనుకుంటా. ఒక్క నిమిషం ఆగవే. ఉండవే, మళ్ళీ కాల్ చేస్తా. ఎవరండి? నేనండి, మూర్తిని. మంగారావు గారు లేరా? లేరండి, ఆఫీస్కి వెళ్ళారు. అవునా? నేను ఆఫీస్లో పనిచేస్తానండి. ఓ అవునా? మరి ఆయన లేరు కదా. పర్లేదండి, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? సరే, లోపలికి రండి. ఓకే అండి. కూర్చోండి, తెస్తాను. మంగారావు గడి పిల్లం కత్తిలాగుంది. తీసుకోండి. థ్యాంక్స్ అండి. మీరు కూర్చోండి. పర్లేదులేండి. పర్లేదు, కూర్చోండి. మంగారావు గారు ఏ టైంకి వస్తారండి? చెప్పాను కదండి, ఆయన ఆఫీస్కి వెళ్ళారు. ఆయన ఏ టైంకి వస్తారో నాకు తెలీదు. మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా. చేశానండి, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నాది అదే పరిస్థితి. సర్లే అండి, ఆయన వచ్చేదాకా ఉండి కలిసి వెళ్తాను. మీకేమైనా ఇబ్బంది ఉందా? అయ్యయ్యో, నాకేం ఇబ్బంది లేదండి. లేదు లేదు, మీరు ఇబ్బంది పడుతున్నారు. లేదండి, చెప్పాను కదా, వచ్చేదాకా కూర్చోండి. అవునా? థ్యాంక్ యూ అండి. సరే కానీ ఒక విషయం అడగొచ్చండి? ఏంటది? మీరు చాలా అందంగా ఉన్నారండి. అబ్బో, వీడి వేషాలకేం తక్కువ లేదు. ఇది అందరూ చెప్పే మాటే కదండి. అయ్యయ్యో, నేను అందరిలాంటి వాడిని కాదండి, నేను నిజంగా చెప్పాను. అయినా ఆయన ఇప్పుడు రారండి, ఏ అర్ధరాత్రికో వస్తారు. మీరుండి ఏం చేస్తారు చెప్పండి? పర్లేదండి, ఆయన వచ్చాక కలిసే వెళ్తాను. నాకేం పెద్ద పీకే పని లేదు. వన్ మినిట్ అండి. హలో, చెప్పరా. అదేరా, మంగారావు వాళ్ళ ఇంటికి వచ్చాను. ఆయన ఇంట్లో లేడు. ఎప్పుడొస్తాడో తెలియదురా, బయటికి వెళ్ళాడంట. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏ ఆఫీస్ పని బిజీ మీద ఉన్నాడో ఏమో అర్థం కావట్లేదురా. అందుకే ఆయన వచ్చిన తర్వాత కలిసే వస్తాను. అదేం లేదురా, వాళ్ళ మిస్సెస్ ఉందిరా, ఇప్పుడే మంచినీళ్ళు కూడా ఇచ్చారు, తాగాను. మధ్యాహ్నం లంచ్ కూడా చేస్తాను. ఇబ్బంది ఏం లేదురా, నాకైతే హ్యాపీగానే ఉంది. నీ పని నువ్వు చూసుకోరా. సరే, ఉంటాను. ఈ చిట్టుగాడు అప్పుడు వదిలేటట్లేడు. మీరు జాబ్ చేస్తున్నారండి? అబ్బే లేదండి. అవునా?
మిమ్మల్ని చూస్తే జాబ్ చేసే వాళ్ళలాగే ఉన్నారు. నేను ఓన్లీ హౌస్ వైఫ్నే అండి. మ్మ్. మిమ్మల్ని చూస్తే బాగా చదువుకున్న వాళ్ళలా ఉన్నారు. అవునండి, ఎంబీఏ చేశాను. ఓ, ఎంబీఏ చేసి ఇంట్లో వంట పని చేస్తున్నారా? ఏ మిస్టర్, ఇది నా ఇల్లు, వంట మనిషిని కాను. ఇది నా కుటుంబం. అయ్యో సారీ అండి. ఏమండి మీకు ఒక విషయం చెప్పనా? నాకు ఇంకా పెళ్లి కాలేదండి. అయితే దానికి నన్నేం చేయమంటారండి? అదేం లేదండి, చెప్తున్నాను ఊరికే. అవునండి చెప్తున్నారు, కానీ నేనేం చేయగలను? అదేం లేదండి, మీకు తెలియజేస్తున్నాను అంతే. ఒక్కసారి కూడా పెళ్లి కాలేదండి. అయినా మీకేమైనా పిచ్చా? అయినా ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటారు? అయినా మీ విషయాలు నాకెందుకండి? చూడండి, మా ఆయన వచ్చేసరికి లేట్ అవుతుంది. మీరు నన్ను ఇలా ఇబ్బంది పెట్టకండి, ఓకేనా? ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అదేం లేదండి, ఏదో మిమ్మల్ని చూడగానే మనసులోంచి ఆశ తన్నుకొని వచ్చింది. నాకు చెప్తే ఉపయోగం ఏముంటుంది చెప్పండి? ఉంటుందండి, ఏదో ఒకటి ఉంటుంది. ఏంటది? చూడండి, మీరేమనుకోవద్దు. అనుకోలేండి, చెప్పండి. మీరేదో ఒకటి అనుకుంటారు. ఏమనుకోను, చెప్పండి. లేదు లేదు, చూసారా అప్పుడే కోప్పడుతున్నారు. అయ్యో, ఏమనుకోలేండి, చెప్పండి. అయితే చెప్పేస్తున్నాను. ఏం లేదండి, నా దగ్గర బ్యాగులో 1,00,000 రూపాయలు ఉన్నాయి. ఉంటే ఇవి మీకు ఇచ్చేస్తాను. నాకెందుకు ఇస్తారు? అదిగో మళ్ళీ కోపడుతున్నారు. అబ్బా, కోప్పడను, చెప్పండి. నా బ్యాగ్లో 1,00,000 రూపాయలు ఉన్నాయండి, అవి మీకు ఇచ్చేస్తాను. నాకు ఒక్కసారి కూడా పెళ్లి కాలేదండి. మిమ్మల్ని చూడగానే క్రష్ ఏర్పడింది. హే మిస్టర్, వాట్ డూ యూ మీన్? అయ్యో లేదండి. మీరేం చెప్పాలనుకున్నారో స్ట్రైట్గా చెప్పండి. ప్రేమ లేదండి, నా బ్యాగ్లో 1,00,000 రూపాయలు ఉన్నాయి, అవి మీకు ఇచ్చేస్తాను. నాకు నాకు ఒక్కసారి మీరు ఒక్కసారి మీరు ఒక్కసారి మీరు అదే ఒక్కసారి నేనేం చేయాలో చెప్పండి. ఒక్క
1,00,000 ఎందుకు వదులుకోవాలి? అతను కూడా మంచోళ్లాగున్నాడే. 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే ₹1,00,000 వస్తాయి. ఎంచక్క అన్నీ కొనుక్కోవచ్చు. ఈ మొగుళ్ళున్నారే, ఏదో ఉంది సార్, ఏమి ఇప్పించలేరు. అన్నింటికీ లెక్కలు అడుగుతారు. ఇదేదో బాగుందే. పాపం, అనవసరంగా తిట్టాను అతన్ని. కానీ ఒప్పుకోవాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. అలా అని ₹1,00,000 వదులుకోబుద్ధి కావడం లేదు. 1,00,000 కావాలా? అబద్ధం దాచాలా? కరెక్టే. డబ్బుకి మించి ఏమీ లేదు. డబ్బే లోకం. ఆ ₹1,00,000 అస్సలు వదులుకోకూడదు. నేను అనుకున్నానండి మీరు ఒప్పుకుంటానని. ఇప్పుడైనా అర్థమైందా? డబ్బు ఎవరిని పాడు చేయదండి. డబ్బే మనం ఎంచుకున్న మార్గాన్ని నిర్ణయిస్తుంది. సరేనండి, మీరు చెప్పినట్టు చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను. అవునా? నిజమండి? థ్యాంక్ యూ అండి. ఇదిగో ₹1,00,000. ఓకే అండి. కానీ ఈ విషయం నాకు మీకు తప్ప మూడో మనిషికి తెలియకూడదు. నాకు మాట ఇవ్వండి. అయ్యో, తప్పకుండా అండి. సరే, అయితే ఇలా రండి. ఇదిగోండి డబ్బు. ఈ డబ్బులు నావే కదా, మళ్ళీ అడగరు కదా? అయ్యో లేదండి, మీకు ఇచ్చేసానుగా. అలా అయితే ఓకే అండి. సరే, డబ్బు అందాయి కదండి, ఇప్పుడు మిమ్మల్ని పట్టుకోవచ్చా? మీ ఇష్టం అండి. మంచి కంపెనీ ఇచ్చారండి, ఎప్పటికీ మర్చిపోను. ఇక నేను వెళ్ళమంటారా? సరే అండి. డబ్బు జాగ్రత్త అండి. ₹1,00,000 వెళ్ళి బీరువాలో పెట్టుకోపో. అలాగే అండి. డబ్బు జాగ్రత్త అండి. సరే అండి, మీరు బయలుదేరండి. బయలుదేరతా. డబ్బు జాగ్రత్త అండి. వీడేంటి డబ్బు జాగ్రత్త అంటున్నాడు? సర్లే, మనకైతే 1,00,000 వచ్చింది. వస్తున్నానండి. తీసుకోండి. మీరా? ఎందుకు ఇంతసేపు? తలుపు తీయచ్చుగా. సరే, మంచినీళ్ళు తీసుకురాపో. సర్లే, వచ్చి కూర్చో.
ఏంటి విశేషాలు? మూడ్ ఆఫ్లో ఉన్నావు? ఏమీ లేదులేండి. ఏంటి ఆలోచిస్తున్నావు? సరే కానీ మూర్తి అనే మా స్టాఫ్ వచ్చాడా? ఏం మూర్తి? మన ఇంటికి పంపించానే మూర్తిగాడు వచ్చాడా? అదే 1,00,000 రూపాయలు ఇచ్చి పంపించాను. మ్, ఇంట్లో మా ఆవిడ ఉంటుంది, ఇస్తే దాచిపెట్టిద్ది అని చెప్పాను. వచ్చి ఇచ్చాడా? ఆ, వచ్చాడు వచ్చి ఆ? ఆ 1,00,000 రూపాయలు మీరిచ్చారా? అవును, నేను ఇచ్చాను. నేను కాకుండా ఇంకెవరు ఇస్తారా నీకు? ఏంటి? ఆ 1,00,000 రూపాయలు మీరిచ్చారా? అవును. అయ్యో. మరి నీకేం చెప్పాడు? ఆ, ఏం లేదండి, మీరే ఇచ్చారని చెప్పాడు. ఆ బీరువాలో పెట్టానండి. పెట్టావు కదా, జాగ్రత్త. ఆ, మ్, సరే, నేను పోయి ఫ్రెష్ అయి వస్తాను. మ్, ఈ లోపు నువ్వు అన్నం వడ్డించు, వచ్చి కలిసి పోంచేద్దాం. సరే అండి. ఏంటి ఇలా అయిపోయింది? సమాజం? ఒక ఆడదాన్ని డబ్బాసు చూపించి ఇంత ఈజీగా మోసం చేస్తారా? ఛీ! నేను మాత్రం ఇంత ఈజీగా మోసపోయానా? తలచుకుంటేనే సిగ్గనిపిస్తుంది. డబ్బు మనిషితో ఇంత పాపిష్టి పనులు చేపిస్తుందా? మన సమాజంలో ఇటువంటి అబద్ధాలు చెప్పి నీచులు కూడా ఉన్నారా? ఈ ప్రపంచంలో నీతి లేదు, న్యాయం లేదు. ఛీ! అసలు తప్పు డబ్బుది కాదు, డబ్బును ప్రేమిస్తున్న మనది. డబ్బుకి ఎంత దూరంగా ఉంటే మనమంత మంచిగా ఆనందంగా ఉంటాం. అత్యాశ నాకు మంచి గుణపాఠమే నేర్పించింది.